కిలో చికెను. ఇగో ఈ మసాలాలు, పొడి మసాలాలు, ఇది పుదీనా, ఇది గరం మసాలా, 2 ఉల్లిగడ్డలు, ఇక 4 పచ్చిమిరపకాయలు. ఓకే, వండుకునే విధానం. ఇక 4 పావుల నూనె వస్తుంది. 4 పావుల నూనె. ఓకే, ఇప్పుడు మనం కారం కలుపుకుందాం. కారము, పసుపు, అల్లం, చేయించిన పచ్చిదనాల పొడి 3 చెంచాలు, కారపొడి గంటెడు పడ్డది, చిన్న గంటతోని 2 గంటెల కారం 1 కిలోకు. ఒక చెంచా అంటే ఒక పెద్ద చెంచాడు అన్నట్టుగా అల్లం. మళ్ళీ కొంచెం పోపు వేసుకుందాం. చెంచాడు పసుపు. దాన్ని ఇప్పుడు మనం మంచిగా కలుపుకోవాలి. కూరకు మంచిగా కలుపుకుంటేనే కారం మంచిగా పట్టి ముక్కకు మంచి టేస్ట్ వస్తుంది. ఇక గరం మసాలా ఎత్తాను, చిన్న స్పూన్. ఇప్పుడు ఇలా నూనె పోసుకుందాం. ఒక పావడు నూనె, ఎందుకంటే మంచిగా టేస్ట్ ఉంటుంది కూర నూనెతో కలుపుకుంటే. 2 పావుల నూనె. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డ, మిర్చి. ఇప్పుడు మసాలాలు, పొడి మసాలాలు ఇందని పుదీనా, ఇది కొంచెం గోలాలి. మంచిగా గోలితే అప్పుడు మనం కూర కొంచెం అల్లం వేసుకొని, పసుపు వేసుకొని మళ్ళీ కూర వేసుకున్నాం. ఇలా స్టార్ పువ్వు, చెక్క, జాపత్రి ఆకులు, పుదీనా, బగార పువ్వు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై ఇది మంచిగా గోలాలి. ఇవన్నీ వేసినాక 2 చెంచాల పెరుగు, 2 చెంచాల పెరుగు. ఇంక ఇది ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకుంటే వస్తుంటుంది. ఇంకా కలుపుకున్నాక కూర కొంచెం ఎర్రగా గోలినాక ఇప్పుడు కూర ఎత్తాను. మనం కలిపి పెట్టుకున్న కూర చికెన్. ఇప్పుడు ఈ కూరను మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వేడి అత్తి చేయికి దగడ తాకుతుంది. పెద్దోళ్ళకి తెలుసు, చిన్నపిల్లలకు చెప్తాను, అవగాహన ఉండదు కదా వాళ్ళకి, తెలియదు కాబట్టి. అమ్మ చికెన్ వండింది, కమ్మగా ఉన్నది, నాకు అండత్తలేదు అని అనుకోకూడదు. నేను చెప్పినట్టు మంచిగా మంచిగా అన్ని కొలతలతో వేసుకున్నారనుకో కమ్మగా ఉంటుంది కూర. కొంచెం ఉప్పు వేసుకుందాం, చూసుకుంటా వేసుకోర్రి. చికెన్ అయితే అలా ఉడుకుతుంది కమ్మగా అంటే కమ్మగా. ఇంకా సగం అయింది. ఇప్పుడు చికెను అయినాక మనం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం గ్రేవీ కోసం చూద్దాం. ఇక మూత మాత్రం పెట్టుకోవద్దు. మూత పెట్టుకున్నాం అనుకో దాని నిండా నీళ్ళు ఉంటాయి. మూత పెట్టుకోకుండానే వండుకోవాలి చికెన్ ఎప్పుడైనా కానీ. ముక్క గట్టిగా అవుతుంది, చికెన్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. చికెను అవి అట్లా ఉడికినప్పుడు ఇగో ఈ గ్లాస్తోని వాటర్ పోతుంది.
వాటర్ పోసింది. నీళ్ళు పోసినాక కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. కలిపి సిమ్లో పెట్టుకోవాలి. కూర సిమ్లో పెట్టుకుంటేనే మంచిగా అవుతుంది. బగ్గ పులుసు పోసుకున్నప్పుడు ఫుల్ పెట్టుకోవాలి, ముక్క గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. చికెను దగ్గర పడ్డది. ఇప్పుడు మనం వేయించి దంచి పెట్టుకున్న మసాలా వేద్దాం. మీ ఇష్టం, పులుసు ఉంచుకుంటేనే ఉంచుకోవచ్చు, లేకుంటే ఇట్లా అన్నాన్ని తడవాలంటే దించేసుకోవచ్చు. ఇప్పుడైతే వేయించి దంచి పెట్టిన మసాలా ఒక చెంచా. కూర అయితే అయింది. ఈ మాత్రం అయితే ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేద్దాం. కూర దించుకుందాం. ఎంతో టేస్టీకరమైన చికెను ఎంత కమ్మగా అంటే ఎంత జ్యూసి కమ్మగా, నిజంగా కమ్మగా ఉంటుంది చికెను. కొత్తిమీర వేసిన, పైకి వెళ్ళేసిన, నిజంగా కమ్మగా ఉంటుంది. ఈ కొలతలతో కనుక మీరు వండుకుంటే మంచిగా కుదురుతుంది కూర. ఎవరైనా కానీ చిన్నపిల్లలు, అత్తగారింటికి పోయిన వాళ్ళు సుతా మంచిగా. ఈ నా అమ్మ చేసిన రాగపురం అమ్మ చేసిన వంట అవన్నీ కొట్టుండి వస్తుంది. రాగపురం అమ్మ చేసిన వంట కొడితే నా వంటలల్లో ఎట్లాంటి పొరపాట్లు కూడా ఉండే, అన్ని కొలతలు కరెక్ట్ ఎత్తాను నేను. ఈ కొలతలతోనే వండుకోరి, కుదరకుంటే కామెంట్లో పెట్టు ఇంకా నేను, ఓకేనా. నిజంగా కమ్మగా ఉంటుంది కూర. చికెన్ అయితే బాగున్నది, కమ్మగా ఉన్నది. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి.